వారిలో ఉన్నది రాజ్యధ్వని, రాజ్యము పరిపాలించే జయధ్వని వారిలో నాకు కనపడుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక రాజా వారిలో చెప్పించడానికి ఏ ఒక్క మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, వంకరతనము లేదు. కనుక ఈ జనము దేవుని యొక్క చిత్తములో నడిపించబడుతున్న జనం. ఈ జనానికి దేవుడే, ఇశ్రాయేలీల దేవుడే వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. కనుక ఈ యొక్క జనాన్ని ఎలాంటిది అంటే రాజజుదము కలిగినది. కనుక దేవుడు ఐగుప్తు దేశంలో వారిని రప్పించి వారిది ఎలా ఉంది చెప్పండి, గొర్రెపోతు వేగము వంటి వేగము కలిగిన వారు, వారు ఆడసింహము వంటి వారు. వారి వేగము గొర్రెపోతు వలె ఒక వేగము కలిగిన వారు. వారిలో రాజ్యము యొక్క అధికారము కనబడుతుంది. కనుక వారిలో వంకరతనము లేదు, ఏ ఒక్క పాపము కనబడలేదు. వారికి వారి దేవుడే తోడై ఉన్నాడు. వారిని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక రాజా ఇదిగో ఆ మనుషులను నడిపించే దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి 2 కొరింథీ 6:18 ఆ జనుల మధ్యలో దేవుడు ఎలా ఉన్నాడు చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారి దేవుడనై యుందును, నేను వారికి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు, వారు నాకు ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి వారి మధ్యలో నుండి మీరు బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకండని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు ఏమన్నారు చెప్పండి, వారి మధ్యలో ఉంటాను, వారిని నడిపిస్తాను, వారిలో నివాసము చేస్తాను. కనుక అపవిత్రమైన దానిని నా ప్రజలు ముట్టకూడదని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. కనుక వారి దేవుడు ఎలా ఉన్నారు చెప్పండి, వారిని నడిపించే దేవుడు వారి మధ్యలోనే ఉన్నాడు. వారిని చేర్చుకునే దేవుడు అండి, వారికి తోడుగా ఉన్న దేవుడు. కనుక ఈ దేవుడు శక్తివంతమైన దేవుడు. అక్కడ హామాను ఏమని చెప్తున్నాడు చెప్పండి, రాజా ఈ జనుల మధ్యలో వారి నడకలు, వారి కట్టు, వారి బొట్టు కూడా, సమస్త నడకలన్నీ కూడా ప్రత్యేకముగా ఉన్నాయి. మీ యొక్క ఆజ్ఞకు వారు ఏ మాత్రము కూడా ఆ ఆజ్ఞలు పాటించరు. ఈ జనము ఉండటం మన మధ్యలో మీకు ప్రయోజనకరముగా లేదయ్యా, ప్రయోజకరముగా వారి వల్ల మీకు కనపడటం లేదు. కనుక మనం ఏది చేయమంటే అది చేసే జనులు కాదు. వారి దేవుడు ఏది చెబితే ఆ మాట ప్రకారం నడిచే ఒక జనము ఇది. కనుక అలాంటి వారు మన దేశంలో ఉండనిచ్చుట మనకు ఎంతో ప్రమాదం. ఎందుకని ఇప్పుడు జనులు ఎలా ఉన్నారు చెప్పండి, ఈ లోకంలో ఏ ఫ్యాషన్ ఉంటే ఆ ఫ్యాషన్తోనే మానవుడు నడుస్తున్నాడు. కనుకనే ఈ జనము ప్రత్యేకించబడిన జనం. వారికి వస్త్రధారణ వేరు, వారి నడకలు వేరు, వారు ఆరాధించే ఆరాధన వేరు. వారిని నడిపించే దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి, శక్తివంతమైన దేవుడు. కనుక ఇశ్రాయేలీలలో ఏ వంకరితనము ఆయన చూడటలేదు. ఆయన నడిపించే దేవుడు ఎలా ఉన్నారు చెప్పండి, వారిని నడిపించే దేవుడు వారిలో తోడుగా, వారికి నివాసముగా, వారికి తోడుగా ఉన్నాడు. కనుక ఆ దేవుని శక్తి వల్ల వారు నడిపించబడుతున్నారు రాజా. కనుక వారిని మరి ఈ లోకములో మీ ఆజ్ఞలకు లోపరచాలి అంటే కనుక ఎంతో ఆటంకం కలుగుతుంది. కనుక వారిని తీసేద్దాం అని చెప్పి హామాను ఏం చేశాడు చెప్పండి, సలహా ఇచ్చాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఈ ప్రజలను మన మధ్యలో నుండి తప్పించేద్దాం అని సలహా ఇచ్చినప్పుడు మరి రాజు కూడా ఏమి చేయాలో తెలియక ఏం చేశాడు చెప్పండి, ముద్ర వేసేశాడు. కానీ ఆ దేవుడు శక్తివంతమైన దేవుడు ఏం చేశాడు చెప్పండి, మరి
మొర్దెకై ప్రార్థన చేశాడు. అలాగనే ఎస్తేరు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు ఏం చేశారు చెప్పండి? వారి పక్షాన నిలబడ్డాడు. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమునందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషము కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతమును వారు అవలంబించి ఉన్నారు. రాజు చేసిన తీర్మానము, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమునందు ప్రతి పట్టణమందు యూదులకు ఆనందము కలిగింది. వారి దేవుడు వారి పక్షాన నిలిచినప్పుడు మరి ఏ యొక్క వారికి ఆటంకపరచాలని ఏ మనుషులైతే మరి ఏ విధముగా యూదులను నాశనము చేయాలని దేవుని ప్రజల మీద కుట్ర చేసి ఏ చట్టాన్ని అతను నిర్మించి ఉన్నాడో ఆ చట్టాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? చట్టాన్ని మార్చివేశాడు. ఏ చట్టమైతే యూదులకు మరణశిక్ష విధించిందో ఆ చట్టమే తిరిగి యూదులకు స్వాతంత్రాన్ని కలగచేసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అనేకులు ఆనాడు విశ్వసించిన వారు, దేశంలో ఉన్నవారు, వారందరూ ఏం చేశారు చెప్పండి? వారి దేవుడు ఎంతో శక్తివంతమైన దేవుడని అనేకులు ఏం చేశారు చెప్పండి? యూదుల యొక్క మతమును వారు అవలంబించారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యూదుల దేవుడు శక్తివంతమైన దేవుడు, క్రైస్తవుల దేవుడు ఎంతో శక్తివంతమైన దేవుడు. వారిని అంతము చేయటము ఎవరి వల్ల కాదు, వారిని నడిపించే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆయన కొనకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా అని చెప్పి ఆనాడు ఏం చేశారు చెప్పండి? ఆ దేశంలోనే చట్టాలను మార్చివేశాడు. ఎవరైతే యూదులకు శత్రువుగా ప్రవర్తించాడో ఆ శత్రువుకే మరణ శిక్షను దేవుడు విధించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము ఎన్నడూ వర్ధిల్లదు. కనుక దేవుడే మరి వారికి తోడుగా ఉండి వారికి భయపడకండి, మీరు ఎవరికి భయపడకండి. దేవుడే ఉన్నారు చెప్పండి. వారు బందుకట్టని చెప్పిన దానికి మీరు ఏ విషయంలో బందుకట్టని మీరు అనుకొనవద్దు. ఎందుకంటే దేవుడు మీ లోకాన్ని జయించాడు. కనుక లోకములో ఉన్నదంతా ఏంటి చెప్పండి? నేత్రాశ, శరీరాశ. 1 యోహాను చూడండి 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. చూడండి దేవుడు ఏమన్నారు చెప్పండి? ఈ లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ దేవుని వల్ల కలిగినవి కొన్ని కానీ కాదు. కనుక దేవుని చిత్తమును నెరవేర్చాలి అంటే మీరేం చేయాలి చెప్పండి? ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటినీ కూడా మీరు ప్రేమించకండి. వాటిలో జీవము లేదు కనుక వాటిలో మరణమే. కనుక ఈ లోకమును ప్రేమించు వానిలో జీవము లేదు, మరణమే ఉన్నది. కనుక లోకములో నుండి దేవుడు మిమ్మల్ని వేరు చేశాడు, ఆయన ప్రజలుగా ఉండమన్నాడు. ఆయన మీ మధ్యలో ఉండాలి అంటే మీరు ఎలా ఉండాలి చెప్పండి? అపవిత్రమైన దానిని ముట్టకుండా మీరు అక్కడ నుండి బయటికి వెళ్ళండి.
అపవిత్రమైన దానిని మీరు విడిచిపెట్టి పక్కకు వెళ్ళండి. ఏమంటున్నారు చెప్పండి? నేను వారిలో నివసించి నేను వారిలో నివసించున్నట్లు నేను వారి దేవుడనయ్యుందును. నేను వారికి దేవుడనయ్యుందును. వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకుడని. అపవిత్రమైన దానిని మీరు ఏ విషయములో ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అపవిత్రమైన దానిని ముట్టడానికి కాదు, అపవిత్రమైన క్రియలు చేయటానికి కాదు, ఈ లోక ఆడంబరాలలో మనం కలిసి ఉండటానికి కాదు, లోకములో ఏ ఫ్యాషన్ ఉంటే ఆ ఫ్యాషన్ను మనం అనుసరించటానికి కాదు. దేవుడు మనకు ప్రత్యేకమైన ఒక మార్గము మనకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఆ మార్గాలలో నడిచిన వారికే రక్షణ, ఆ మార్గాలలో జీవించిన వారికే దేవుని కాపుదల. కనుక దేవుడు అంటున్నాడు, ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, కనుక జీవపుడము. కనుక ఈ లోకమును ప్రేమించువాడు ఏమన్నారు చెప్పండి? నన్ను సంతోషపరచలేడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వెలుగు ఉండగానే మీ ప్రవర్తన మీరు సరిదిద్దుకొనండి. వెలుగు ఉండగానే వెలుగునందు మీరు నడుచుకొనండి. ఆ వెలుగులో మీకు ఏముంటుంది చెప్పండి? జీవం ఉన్నది. కనుక వెలుగునందు మీకు సంతోషం ఉన్నది. వెలుగులో ఏముంది చెప్పండి? నీతి ఉన్నది, యథార్థత ఉన్నది. దాని క్రియల ఫలం ఎలా ఉంది చెప్పండి? దేవుడే ఆ నీతి క్రియలు వెలుగై ఉన్నవని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఎలాంటి చీకటి క్రియలలో పండుకున్న నీవు, నిద్రించుస్తున్న నీవు ఇప్పుడే మేల్కొని ఏమన్నారు చెప్పండి? ఆ మత్తులో ఉన్న నీవు ఇప్పుడే మేల్కొనుము, క్రీస్తు నీ మీద ప్రకాశించనయ్యి ఉన్నాడు. ఒకవేళ ఆ చీకటి క్రియలలో, ఆ పాపములో, ఆ అబద్ధాలు, మోసాలు, లోక ఆచారాలలో పడి మత్తుగా ఉంటే దేవుడేమన్నారు చెప్పండి? ఇప్పుడే ఆ మృతుల లోకములో నుండి లే. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మృతుల లోకములో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశించనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లోకాచారాలు, లోక సాంప్రదాయాలు క్రైస్తవులుగా ఉండి ఇంకా మంత్రాలు, తంత్రాలతోనే ఉన్నవారు అనేక మంది ఉన్నారు. క్రైస్తవులే ఇంకా తాయిత్తులు కట్టించుకునేవారు ఉన్నారు. నేను చూస్తున్నాను. క్రైస్తవులే నా దగ్గరకు ప్రార్థనకు వచ్చినప్పుడు నేను చూసినప్పుడు వారి మెళ్ళల్లో తాయిత్తులు చూశాను. నేను, అమ్మా ఎంతకాలం మేము ప్రార్థన, ఏనాటి నుంచో అని అంటున్నారు. తాయిత్తులే. యాకోబులో ఏ మంత్రము లేదు, ఏ తాయిత్తు లేదు. వారి దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. కనుక వారి పక్షాన నిలిచిన దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? వారిని తోడయుండి వారిని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము చూడండి 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయముతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము వారు చేయుదురు. కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. యాకోబు వంశస్థులారా మనమందరము యెహోవా వెలుగులో ఇప్పుడు నడుచుకుందాం. యాకోబు వంశమగు ఈ జనులు తూర్పును ఉండిన జనుల సాంప్రదాయాలతో వారు నడుస్తున్నారు. ఆ తూర్పు జనుల సాంప్రదాయం, వారు మంత్ర ప్రయోగాలు చేస్తారు, తంత్ర ప్రయోగాలు చేస్తారు, అలాగనే వచ్చి ప్రార్థన చేస్తారు. కనుకని దేవుడు అంటున్నాడు, వారిని దేవుడే విసర్జించి ఉన్నాడు. వారితో మీరు కలిసి నడవకండి, రండి యెహోవా వెలుగులో నడుచుకుందాం. ఆ దేవుడే మీ మీద ప్రకాశించనై ఉన్నాడు. మత్తులు ఏమన్నారు చెప్పండి? మృతుల లోకములో నుండి ఇప్పుడే నీవు
మృతుల లోకములో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ఇప్పుడు ప్రకాశించనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 1 యోహాను చూడండి, 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. దేవుని మూలముగా పుట్టిన పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు కూడా దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు ఎన్నడూ కూడా పాపము చేయడంట. పాపపు ఆలోచనలోనికి వెళ్ళాడు. దేవుని మూలముగా, దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు, దేవుని చిత్తానికి లోబడేవాడు, దేవుని చిత్తమును కలిసి జీవించేవాడు తన్ను తాను భద్రము చేసుకుని కాపాడుకుంటాడంట. కనుక నీ దేవుడు ఏమన్నారు చెప్పండి? 1వ దశలోనిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకొని ఉండవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమయ్యనో చెప్పండి? దేవుని ఎరుగని అన్యజనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండాలో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని స్తోత్రము. కనుక నిన్ను నీవు భద్రపరుచుకున్నటయే దేవుని యొక్క చిత్తం. నిన్ను కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది. కనుక దైవజనులు వాక్యం చెబుతారు. అలాగని నీ పక్కనున్న వారు ఏదైనా ఒకవేళ అలాంటి సందర్భం వస్తే చెబుతారు. కనుక నీవు సరిదిద్దుకుని నిన్ను నీవు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. కనుకనే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? నిన్ను భద్రపరుచుకొనును కనుక దుష్టుడు వానిని ఏ మాత్రము కూడా ముట్టడు. నిన్ను నీవు భద్రపరుచుకుంటున్నావు కనుక దుష్టుడు వానిని ఏ మాత్రము కూడా ముట్టజాలడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకంలో నీకు ఎందుకు బోధిస్తున్నాడు? ఆయన ఆజ్ఞలన్నీ నీకు ఎందుకు తెలియజేస్తున్నాడు? ఈ లోకమంతా కూడా దుష్టుని సంబంధులతో, దుష్టుని ఆలోచనలతోనే నడుస్తూ ఉన్నారు. కనుక నీవు ఆ దుష్టుని సంబంధుల్లోనికి, ఆ దుష్టుడి బంధకాల్లోనికి, ఆ దుష్టుడి యొక్క ఆలోచనలో నుంచి నీవు బయటికి వస్తే, అది దేవుని మూలముగా, దేవుని కుమారుడిగా నీవు ఆయనను అంగీకరిస్తే, ఆయన మూలముగా నీవు జన్మిస్తే, దుష్టుడు ఏ మాత్రం నిన్ను ముట్టడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు నీకు అనేక బాధలు, అనేక ఆలోచనలు, క్రైస్తవుడు అయ్యుండి నీలో రకరకాలైన మరి చంచలత్వం ఉందండి. నీవు కరెక్ట్ అయిన ఆలోచన నీలో లేనే లేదు. కనుక దుష్టుని ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి? దేవుని స్వభావము కలిగిన సమాధానకరమైన ఆలోచనలు నీలో ఎందుకు రావట్లేదు అంటే, నీవు దుష్టునికి నీ హృదయంలో స్థానము ఇస్తున్నావు. కనుక నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన ఏమన్నారు చెప్పండి? అందుకే దశలోనికలో ఆయన తెలియపరిచాడు. కనుక నిన్ను నీవు కాపాడుకొని ఉండుట ఏమన్నారు చెప్పండి? నీ ఘటమును ఎట్లా కాపాడుకొని ఉండవలెనో అది ఎరిగి ఉండుటయే. నీ ఘటాన్ని, నీ జీవితాన్ని కాపాడుకొని ఉండుట అది ఎట్టిదో నీకు ఎంతో మంచిది. కనుక నీ ఘటమును ఎట్లా కాపాడుకొని ఉండవలెనో అది ఎరిగి ఉండుట దేవునికి చిత్తం. దేవుని స్తోత్రము. అలా దేవుని మందిరానికి వెళుతున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ
నిన్ను నీవు కాపాడుకునే కలిగే ఆలోచన నీకుందా? బాధ రాగానే అయ్యగారు ప్రార్థన చేయండి అంటాం కాదు, చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి పడిపోవటం కాదు, అంతేనా? కనుక నిన్ను నీవు పడిపోయినా మరలా తిరిగి లెగిసి నిన్ను నీవు భద్రం చేసుకుని గ్రహింపు నీకుందా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కనుకని వెలుగు ఉండగానే నీవు వెలుగునందు నడుచుకో. దేవుని స్తోత్రము. క్రీస్తు నీ మీద ప్రకాశించనయ్యి ఉన్నాడు. ఇప్పుడైనా నీవు మృతుల లోకములో ఆ చీకటి అంధకార క్రియలలో పడి ఉంటే ఇప్పుడే లే, క్రీస్తు నీ మీద ప్రకాశించనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నడిపించే జనానికి వారిలో ఏ వంకరతనం ఉండదు, ఏ ఒక్క మంత్రం ఉండదు. కనుక దేవుడే వారికి తోడై ఉన్నాడు. కనుక ఇశ్రాయేలును కాపాడే దేవుడు ఆయన కొనగడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగూ నీవు దేవుని చేత నడిపించబడి ఒక జనముగా ప్రత్యేకించబడిన కుమార్తెగా కుమారుడిగా ఉంటే ఈ లోకములో ఉన్న ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న తెగుళ్ళు నీకు వచ్చేస్తున్నాయండి. కనుక మనము ఒకవేళ పరిశుద్ధులుగా ఉన్నా వచ్చిన దేవుడే వాటిని మనకేం చేస్తాడు చెప్పండి? దీవెనకరంగా మారుస్తాడు. కానీ లోకములో జీవించి మనము మరి తెగుళ్ళకు మనం ముందుగా తుఫాననే వస్తుందని హెచ్చరిక చేసినప్పుడు నా దేవుడు ఉన్నాళ్ళు అని చెప్పి ముందుకెళ్ళినా అది దేవుడు మాత్రం ఏమంటారు చెప్పండి? కనుక హెచ్చరిక చేసింది దేవుడే. కనుక నిన్ను నీవు భద్రపరచుకోవటం ఎంతో నీకు అవసరమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక భద్రపరచుకోకుండా నా దేవుడు ఉన్నాళ్ళు అని వెళ్ళామంటే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు హెచ్చరిక చేసినప్పుడు కనుక తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలెనో అది ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అలాగ మనలను మనం కాపాడుకుని యేసు క్రీస్తుని మనలో చూపించగలిగే వారిగా ఉండాలని, ఇదిగో వెలుగు మీలో ఉండగానే వెలుగునందు మీరు సాక్షులుగా జీవించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ లోకమును చీకటి కమ్మనయ్యి ఉన్నది. చీకటి అనగా శ్రమలు, వేదనలు, సమస్యలు. చీకటి ఇదిగో నీ జీవితాన్ని కమ్మనయ్యి ఉన్నది. లే, ఇప్పుడే నీ మీద వెలుగు ప్రకాశించనై ఉన్నది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనం పిలుస్తున్నాడు. కనుక వెలుగు ఇంకా కొంతకాలము మీ మధ్యలో ఉంటుంది. కనుక వెలుగు ఉండగానే వెలుగునందు మీరు నడుచుకోనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీలో వెలుగు ఉంది కనుక ఇప్పుడు దేవుడిలో నడుచుకోనండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. వందనాలు అయ్యగారి వందనాలు, అమ్మగారి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మాది న్యూజివేడ్ దగ్గర చిన్న గ్రామం, జంగంగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని. 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తం వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం. అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం, అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు, రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. డిసెంబర్ 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు. అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం. అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమని తిన్నా వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పని చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఇక్కడికి రాకముందే ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు, అయ్యగారితో చెప్పినప్పుడు
వాళ్ళు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు, అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత, మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడిచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను, అంత ఆనందము. మా పాప ఇప్పటికి దాదాపుగా జూలై 19వ తారీఖు ఇక్కడికి వచ్చింది, వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు, అంత మర్చిపోయాను అసలు. అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితాల్లో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. చాలా హాస్పిటల్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చదువుకోవటము వేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చోట్ల చేశాను. నేను ఎక్కడ చదువుకున్నా, ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ, ఎంత ఆదరణ, నెమ్మది, నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి, మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు, అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకాలం రుణస్థలం అండి. ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు, అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థలమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన.